ఇంకోటి మ్యామ్, అంటే చిన్నపిల్లలు చాలామంది ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు. ఈ కురుకురే, లేస్, ఈ జెల్స్, అంటే ఈ జెల్లీస్ చాలామంది తింటూ ఉంటారు. ఇందులో కూడా గమ్ లాంటిది ఒకటి వస్తుందని చెప్పేసి మనం చాలా వీడియోలు చూడడం జరిగింది. సో అంటే వీటి గురించి చెప్పండి. అంటే పిల్లలకి ఇవి హానికరమా లేకుంటే తినొచ్చా? అంటే కురుకురే కానీ, లేస్ కానీ, చిప్స్ కానీ, ఈ జెల్లీస్ ఏ లాంటివి. అయినా జంక్ ఫుడ్ రోజు తింటే ఎలా అండి? కుదరదు కదా, సేఫ్ కాదు కదా, ఓకే. ఆరోగ్యానికి మంచిది కాదు కదా. మ్మ్. మనకు అది తెలుసు. జంక్ ఫుడ్ తింటాం అంటే అందులో నువ్వు బలమైన మంచి ఆహారం ఏమి ఇవ్వట్లేదు. మ్మ్. ఎప్పుడన్నా సరదాగా అలా బయటికి వెళ్ళినప్పుడు వారానికి 10 రోజులకు ఒకసారో అది. మ్మ్. అందులోనూ ఉన్నాటిల్లో బెటర్ జంక్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇలాంటి స్టిక్కీవి గొంతులో ఉండల్లాగా స్టిక్కీగా అయిపోయాయి ఓకే. గమ్మీస్ లాంటివి కూడా 6 సంవత్సరాల లోపు పిల్లలకైతే గొంతులో గబుక్కును ఉండలా అయిపోయే ఇస్తే గొంతుకు అడ్డం పడే రిస్క్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఇలాంటి స్టిక్కీవి పళ్ళకి ఇంకా కష్టం. ఓకే. పళ్ళకు అతుక్కునేవే అయినా పళ్ళని పాడు చేయటానికి ఇంకా హై ఆస్కారం ఉంటుంది. ఓకే. సో డెఫినెట్గా నేనే కదా, ఎవరు రికమెండ్ చేయరు. మ్మ్. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అసలు బిస్కెట్, చాక్లెట్ ఏమీ తింటాకు వీల్లేదంటాం వేరు. జాగ్రత్తగా ఇప్పుడు రూల్ ఏంటంటే ఫస్ట్ 2 years అసలు వాళ్ళకి చక్కెర, బెల్లం, ఈ తీపి అనేది ఎక్స్పోజ్ చేయొద్దని. ఓకే. అప్పుడు అలవాటు అవ్వలేదనుకో, తర్వాత కూడా వాళ్ళు పెద్ద దాటి కోసం అడగరు. సో అంతే ఉప్పగా ఉన్నాయి కూడా ఫస్ట్ నుంచి అలవాటు చేయకపోతే పిల్లలు ఏం మిస్ అవ్వరు. ఏదో మిస్ అయిపోతున్నారు అనుకుని మనం ముందు నుంచి అలవాటు చేస్తేనే తర్వాత కష్టం అవుతుంది. సో సరదాగా ఫ్యామిలీ బయటకు వెళ్ళినప్పుడు, సరదాగా వీకెండ్లో ఎప్పుడన్నా ఏదన్నా అలా లేకుండా ఏమీ వద్దని ఎవరు అంటలేదు. కాకపోతే ఫస్ట్ 2 years అసలు అలవాటు చేయొద్దు. ఓకే. సాల్టీ కూడా అలవాటు చేయొద్దు. ఆ తర్వాత కూడా ఎప్పుడన్నా అన్నట్టు అదొక ఇంటెలిజెన్స్లా ఉండాలి తప్ప అదొక అలవాట్లాగా అయిపోకూడదు.